విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు అధ్యక్ష విఎంఆర్డీఏ కూడా ఉంది అధ్యక్ష. విఎంఆర్డీఏ గురించి తమరి దృష్టికి ఎంతో కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న వారు గోడు మీ ద్వారా మంత్రి గారికి తెలియచేయాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఇదివరకు 2004 నుంచి 2009 వరకు గవర్నమెంట్కి బడ్జెటరీ సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు అధ్యక్ష. ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకుని జీవో నెంబర్ 1307 ప్రకారము ఆర్థికమైన డబ్బులు ఇవ్వడం వలన వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. హైకోర్టుకు వెళ్లారు 27337/2005 అధ్యక్ష. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా వైస్ చైర్మన్ గారు జీవో నెంబర్ 1307 ప్రకారం పరిహారం ఇవ్వటం ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎకరానికి 750 గజాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి అప్పుడున్న ప్రభుత్వం అధ్యక్ష ప్రపోజల్ నెంబర్ ఎల్ఆర్ నెంబర్ 11723/H2/2008 డేటెడ్ 29/5/2009 దాని ద్వారా అప్రూవల్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఎకరానికి 750 గజాలు ఇవ్వడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష ఉడవారు ఋషికొండ ఎల్పీ నెంబర్ 36/2009, మధురవాడ ఎల్పీ నెంబర్ 16/2011లో డెవలప్డ్ ల్యాండ్స్ని రైతులకి అలాట్ చేశారు అధ్యక్ష. అలాట్ చేసినప్పుడు సుమారు 500 మందికి అలాట్ చేశారు అధ్యక్ష. దాంట్లో ల్యాండ్స్ వాళ్ళకి పూర్తి అథారిటీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకునే హక్కులు కూడా ఆ రైతులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష రైతులు వారికి కావలసిన ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన ప్రైవేటు వ్యక్తులకి సుమారు 500 మందికి ఎన్ఆర్ఐస్కి, డాక్టర్స్కి, అట్లాగే విశాఖపట్నం సిటీలో ఉన్న వారికి, పెద్దలకి జీవితాంతము కష్టపడి డబ్బు పోజేసుకుని ఆ ల్యాండ్స్ని వాళ్ళు కొనుక్కున్నారు అధ్యక్ష. మార్కెట్ రేట్ ప్రకారమే కొనుక్కున్నారు. ఉడా లేఅవుట్ కాబట్టి ఉడా పైన ఎంతో నమ్మకంతో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కదా అని చెప్పి కొనుక్కున్న తర్వాత అధ్యక్ష విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో అవకతవకలు జరిగిన ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో అని చెప్పి విఎంఆర్డీఏ మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఏదైతే అంతకుముందు రైతులకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ని క్యాన్సిల్ చేయమని విఎంఆర్డీఏ వెళ్ళింది అధ్యక్ష. తర్వాత ఎంక్వైరీలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తప్పిదం ఏమీ లేదని చెప్పి అధికారులు ఎంక్వైరీ నుంచి వారిని బయటికి తప్పించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే అధ్యక్ష ఏదైతే ఒరిజినల్ అలాటీస్ ఉన్నారో వాళ్ళు లీజ్ డీడ్లు సేల్ డీడ్లు క్యాన్సిల్ చేయమని కోర్టుకు వెళ్తే ఇన్నోసెంట్ బయర్స్ అమాయకులైన ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు బలైపోతున్నారు అధ్యక్ష. దాంట్లో ఎన్ఆర్ఐస్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు దయచేసి మీ ద్వారా నేను మా మంత్రివర్యులను కోరేది ఏదైతే విఎంఆర్డీఏ రైతుల్ని కోర్టులో పెట్టి వాళ్ళకే నోటీసులు ఇస్తున్నారు తప్ప కొనుక్కున్న వాళ్ళకి నోటీసులు ఇవ్వటం లేదు. అందుకు కొనుక్కున్న వారు విఎంఆర్డీఏకి వెళ్తే మాకేమీ సంబంధం లేదని చెప్తున్నారు అధ్యక్ష. ఇది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రివర్యులను కోరేది ఒక చిన్న కమిటీ కనుక వేసి వాళ్ళకి అమాయకంగా ఎంతో నమ్మకంతో ఉడాపైన నమ్మకంతో కొనుక్కున్న వాటికి పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి అవసరమైతే రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎంతో కొంత గజానికి ఎంతో కొంత డబ్బులన్నా కలెక్ట్ చేసి వాళ్ళు తప్పు లేదు కాబట్టి కలెక్ట్ చేసి తప్పు లేనప్పటికీ కూడా కావాలంటే కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మనశ్శాంతి ప్రసాదించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ బిల్లుపై